30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యమేక లింగైక్యమేక పరమ ప్రతించాక ఈ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ నుంచి, ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాట్ దాకా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం అందరూ ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే, నాన్నగారు తిరుగు రామారావు గారి గురించి చెప్పుకుంటారు, మా చిన్నాన్నగారు రామలక్ష్మణులు అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతన్నల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటి నుంచి, అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో
పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడం, అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితే ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాక కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి వీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈ రోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఒక కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు. అంటే ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎన్నో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నటి నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారకుడు, ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర, యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య, గుణధాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి, ఏది చేసినా ఒక సెన్సేషన్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్ర తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి, అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి. ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. మన నటుడుగా ఇక చెప్పాల్సిన లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి నేను గెలవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా ఈ ప్రపంచంలో కూడా మొన్న విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగర్తావు సంపర్తం వాగర్త పతిపతి జగత పిత్రం అంతే భారతీయ పరమేశ్వరం అంటాం. నాకు అంటే మాతృపార్థన అంటే నా గాయత్ర పరమంతన మాతృ పరదేవత నానే పరత శ్రత నానుసాత్ పాతకం పరం పితృప్రార్థన యస్మత్ పార్థివ దయాప్రాతురుపతిని భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అటువంటి పుణ్య దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నది. నాకు ఎంతో మంది నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతో మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ మొత్తం అందరూ ఒక వైశాఖ కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం, అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు బలిగిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి, పీడిత కులాల వారికి అయితేనేమి, ముఖ్యంగా మనం చూస్తాం కూడు గుడ్డ కిలో బియ్యం 2 రూపాయలు కూడా అయితేనేమి, అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర దోవతి ప్రజలకు అందించడం, సగం ధరకి అందించడం అయితేనేమి, లేకపోతే పక్కా ఇళ్ళు, కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మాత్రమైన కార్యక్రమాలు. మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితేమి, లేకపోతే గాలిరి నగరు అయితేనేమి, లేకపోతే ఒక తెలుగు గంగ అయితేనేమి, ఆయన మానసిక పుత్రికలు
ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన. అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి, ఒక రాజకీయ రంగంలో అయితేనేమి, ఆనాడు NDF చైర్మన్ గా ఉంటూ ఎన్నో విప్లవాత్మకమైన అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన NDF ద్వారా రుణమాఫీ చేయించడం జరిగింది. అలాగే మండలాల ఏర్పాటు, అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగాపులు కాయాల్సిన ప్రజల వద్దకు పాలన అంటూ ఆ రోజు 330 తాలూకాల్ని 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే 6 జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారంగా దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు, లేకపోతే వెనకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, దాడికి పీడిత కులాలు అయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇంకా ఎంతో ఉంది. మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనని స్ఫూర్తిగా తీసుకుని ముందు మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద వెదజల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ NTR जब तक चांद और सूरज रहेगा, जब तक चांद और सूरज रहेगा, जब तक चांद और सूरज रहेगा, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎవడి పేరు చెప్తే తెలుగు జాతి కళామత గర్వపడుతూ, ఎవడి పేరు చెప్తే పేద ప్రజలకు అన్నదాత అయ్యాడు, ఎవడి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుడు అన్న అయ్యాడు, అతను మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రభుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. చేతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన ఘనత మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమనుగా ఓ నటుడుగా ఎన్నో చిత్రాలు తీశాడు ఆయన. సాంఘిక చిత్రాలు తీశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణిక మరెన్నెన్నో. ఆయన ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఇటు దివ్యసీమ కానివ్వండి, ఇటు మన భారతదేశం ఇండో చైనా యుద్ధం అప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఎన్నెన్నో. ఒక కథానాయకుడు ఉంటూ ఆయన అగ్రస్థానంలో ఉండగా, ఒక కథానాయకుడు ఉంటూ అగ్రస్థానంలో ఉండగా, మరోపక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడం, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల తిరుగులకు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని, మన అన్నగారిని, తెలుగుదేశాన్ని వారిని ముఖ్యమంత్రి చేశారు. అలాగే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాడు ఆయన. ఇవాళ కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. ఇవాళ కూడా ఒక పేద ప్రజ అన్నదాతగా, తెలుగు ఆడపడుచు అన్నగా, రైతులకు అన్నదాతగా, కార్మికులకు దన్నుగా నిలబడి మరెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే అన్నదానం కానీ మించిన దానం లేదని పాటించాడు ఆయన. ఇటు తిరుపతి దేవస్థానం కొండపై
ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నదానం ఉంటే బాగుంటుందని అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టి ప్రారంభించి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన యావత్ తెలుగు జాతి తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి గురించి మనం చెప్పుకున్న పాటు కాలం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ సూర్య చంద్రుడు తెలుగు